పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సిమెంటు అక్రమ దందా వెలుగు చూసింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం వచ్చే సిమెంట్ను పక్కదారి పట్టిస్తున్నారు. సిమెంటు లారీలను ఆపి అడ్డదారిలో విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో సిమెంటు ధరల కంటే బస్తాపై 50 రూపాయలు తగ్గించి విక్రయిస్తుంది ఈ మాఫియా. రోజు లక్షలాది రూపాయల ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర సిమెంటు అక్రమ దందా హెచ్ఎంటీవీ బయటపెట్టింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శేషు అందిస్తారు. శేషు, చెప్పండి, ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాఫియా గుట్టు రట్టయింది? హెచ్ఎంటీవీ నిఘా కెమెరాకు చిక్కినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఎలా దొరికారు? అంటే ఈ విధంగా పోలవరంకి ప్రాజెక్టు నిర్మాణం కోసం తరలిస్తున్న సిమెంట్ ఏదైతే అక్రమంగా ఈ విధంగా అడ్డదారులు అమ్ముకుంటున్న సమాచారం రాగానే హెచ్ఎంటీవీ దీని మీద ప్రత్యేక నిఘా పెట్టింది. ఎక్కడెక్కడి నుంచి కూడా సిమెంట్ ట్యాంకర్లు బయలుదేరతాయి, ఏ మార్గంలో ఈ దందా జరుగుతుందనేది కూడా నిఘా పెట్టి దాని మీద ఈ విధంగా ఆ దందా జరుగుతున్న ప్రాంతంలో ఈ విధంగా వీడియో చిత్రీకరించడం జరిగింది. ఎలా అయితే దీన్ని అక్రమంగా దందాకు పాల్పడుతున్నారు, ఏ విధంగా పొడి సిమెంట్ ను ఆ ట్యాంకర్ నుంచి బయటకు తీస్తున్నారు అనేది కూడా ఆ వీడియోలో క్లియర్ గా చూపించడం జరిగింది. అయితే ఇదే విషయానికి సంబంధించి ఇటు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అధికారులు కానీ వీళ్ళెవరు కూడా ఇప్పటివరకు స్పందించలేదు. అయితే విషయం తమ నోటీస్కు వచ్చింది, ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకునే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. అయితే మనం ఒకసారి చూసినట్టయితే ఇటు ప్రాజెక్టు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సీరియస్ గా తీసుకుంది. అలాంటి సందర్భంలో ఈ విధంగా ఇలాంటి ఘటనలు చూస్తే మనం ఏ విధంగా మాఫియా చెలరైపోతుందో మనం చూడొచ్చు. క్లియర్ గా ఆ విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేశాము. సిమెంట్ ఏ విధంగా ట్యాంకర్లోంచి పొడి సిమెంట్ బయటకు తీస్తున్నారు, ఎన్ని బస్తాల సిమెంట్ తీసినా గానీ అది ఎంత తగ్గిందనేది కూడా కనిపెట్టడం కష్టం. ఆ విధంగా సిమెంట్ వీళ్ళు ఈ విధంగా దోచుకుంటున్నారు. అలా దోచుకున్న సిమెంట్ ను బయట మార్కెట్ రేటు కంటే కూడా తక్కువగా అమ్మించేస్తున్నారు. దాదాపు ఒక 10 మంది సిమెంట్ తీసేందుకు ఒక ముఠాగా ఏర్పడి ఆ ట్యాంకర్లను ఏ మార్గంలోకి మళ్లించాలి, ఎక్కడ ఆపాలి, ఏ విధంగా ఎక్కడ ట్యాంకర్ లోంచి సిమెంట్ బయటకు తీస్తే ఈ విషయం బయటకు రాకుండా ఉంటుందనేది కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటారు. అక్కడ ట్యాంకర్ ను ఆపి అక్కడ సిమెంట్ ను బయటకు తీసిన తర్వాత ఆ బస్తాలు బయటకు తీసుకువెళ్లి వాటిని అమ్మేందుకు మరో ప్రత్యేక ముఠా ఉంటుంది. ఈ విధంగా 2 ముఠాలుగా ఏర్పడి లక్షలాది రూపాయలు ప్రభుత్వ సొమ్ము గాని ఇటు ట్రాన్స్టాయ్కి సంబంధించిన సొమ్ము గాని దోచుకుంటున్నారు ఈ విధంగా సిమెంట్ మాఫియా. ఈ విషయాన్ని వెలుగు తీసుకొచ్చింది హెచ్ఎంటీవీ. ఆ విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ లో చూడొచ్చు. రైట్ శేషు, ఎప్పటి నుంచి ఈ దందా కొనసాగుతుంది అనుకోవచ్చు? ఆ తర్వాత ఇలా బయటకు తీసినటువంటి సిమెంట్ ని ఎక్కడికి తరలిస్తున్నారు? అయితే ఈ దందా ఏదైతే స్పిల్వే పనులు ఈ మధ్య వేగవంతం పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలోనే ఈ దందా వెలుగు చూసిందని చెప్పొచ్చు. ఈ విధంగా సిమెంట్ తరలించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం ప్రతిరోజు కూడా దాదాపు 20 ట్యాంకర్ల ద్వారా సిమెంట్ తరలిస్తున్నారు. సిమెంట్ తరలింపు ఎప్పుడైతే పెరిగిందో ఈ దందా పెరిగింది. ముఠా ప్రత్యేకంగా ఏర్పడి ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది. ట్యాంకర్ లో మనం చూడొచ్చు, ఆ ట్యాంకర్ లో సిమెంట్ తీసినా గానీ ఎంత తీశారనేది కూడా తెలుసుకోవడం కష్టం. దాంతో ఈ విధంగా ఈ ముఠా అక్రమ దందాకు పాల్పడుతోంది. అయితే ఈ సిమెంట్ తీసిన తర్వాత ట్యాంకర్లోంచి ఈ సమీప గ్రామాల్లో కానీ ఎక్కడైతే నిర్మాణ పనులు జరుగుతాయో, ఏ ప్రాంతాల్లో అయితే కొత్తగా ఇల్లు కట్టేవాళ్ళు కానీ మిగతా నిర్మాణ పనులు చేసేవారిని అడగటం, మా దగ్గర సిమెంట్ ఉంది, నాణ్యమైన సిమెంట్, కానీ బయట మార్కెట్ లో ఉన్న ధర కంటే కూడా ఒక 50 రూపాయలు తక్కువ చేసిస్తామని చెప్పేసి లూజ్ గా దొరుకుతుంది. కానీ సిమెంట్ నాణ్యమైంది. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం వెళ్లే సిమెంట్ మీరు ఇందులో ఆలోచించక్కర్లేదని చెప్పేసి కూడా వాళ్ళని ఒప్పించి ఈ విధంగా తక్కువ ధరకే బయట మార్కెట్ లో అమ్మేందుకు ప్రత్యేక ముఠా ఉంది. ఇటు పోలవరం, కొయ్యలగూడెం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ సిమెంట్ అవసరమైనా కానీ ఇక్కడి నుంచి తరలించేందుకు ముఠా సిద్ధమైంది. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా కొయ్యలగూడెం, గోపాలపురం ఈ 2 ప్రాంతాల్లో సిమెంట్ ట్యాంకర్ల నుంచి కూడా బయటకు తీస్తున్నారు. అలా బయటకు తీసిన సిమెంట్ సంచులను ప్యాక్ చేసిన తర్వాత జిల్లా వ్యాప్తంగా ఎక్కడికి అవసరమైనా కానీ దాటిని అమ్మించే ప్రయత్నం చేస్తారు. శేషు, ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. మనతో పాటు వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నాగేశ్వరరావు గారు, నమస్తే అండి. నమస్కారం అండి. చంద్రబాబు గారు ప్రతి సోమవారం పోలవరం పేరుతో సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఒక పక్క సిమెంట్ అక్రమ దందా కొనసాగుతా ఉంది. అక్రమ ముఠాలు సిమెంట్ ని తరలిస్తా ఉన్నాయి. ఎలా చూస్తారు దీన్ని? ఈ పార్టీ ఈ ప్రభుత్వం
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఏది దొరుకుతుందో దోచుకుంటాం అన్నట్టుగానే ఉంది. ప్రతిదీ దోచుకుంటాం. మీరు చూశారు కదా, పట్టిసీమ ఏ రకంగా దోచుకున్నారో, దానివల్ల ప్రయోజనం ఉందో, ఎన్ని వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి దోచుకున్నారు. మొన్ననే కాకు కూడా చెప్పింది 5,300 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి. అలాగే ఈయన వారం వారం కూడా పోలవరంలో వెళ్తూ అక్కడ అది ఒక కంపెనీకి ఒక పరికరాలు లేవు, ఏమీ లేవు, అదొక కంపెనీ అని చెప్పి అధికారులందరూ కూడా చెప్తున్నా సరే ఆ కంపెనీని ప్రోత్సహిస్తూ అడ్డంగా దండుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు ఇంకా దోపిడీకి అద్దు లేకుండా పోయింది. ఇంకా సిమెంట్ ని కూడా అంటే అక్కడ వర్క్ ఏం జరుగుతలేదు. వారానికి నామమాత్రంగా వెళ్ళి ఆయన మంత్రంగా చూసి రావడానికి ఏ రకంగా దోచుకుంటున్నారనేది చూసుకోవడానికి అనిపిస్తా ఉంది. మరి ఈ సిమెంట్ ని ట్యాంకర్ల ద్వారా వచ్చే సిమెంట్ ని బస్తాల్లో తీసుకెళ్లి బస్తాల్లో మార్చుకుని అమ్ముకుంటున్నారంటే ఇంకా ఇవాళ రైతుల దగ్గర కూడా దోచుకునే పరిస్థితి చేస్తున్నారు. ధాన్యానికి 32 రూపాయలు కమ్మి ఏ ముఖ్యమంత్రి వచ్చినా సరే రైతులకు పెద్దపేట వేశారు. అక్కడే దోచుకున్న వాళ్ళు ఏంటి, ఇవన్నీ దోచుకుంటానికి రేపొద్దున దారి దోపిడీ ఒకటే తక్కువైంది. ఆ రకంగా ఈ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు దోపిడీ విధానంతో పోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ప్రభుత్వాన్ని గాలి వదిలేసి దోపిడీ దొంగల ముఠాలా తయారై దోచుకున్నారు. ఈ పోలవరాన్ని అర్థం పెట్టుకుని ఆల్రెడీ పట్టిసీమలో దోచుకున్నారు. మళ్ళీ అలాగే గురికాలు అని చెప్పి అక్కడ దోచుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో కూడా వేళ్లతో కూడా తినేసే పరిస్థితి చేస్తున్నారు. ఇంత దారుణమైన హేయమైన ప్రభుత్వాన్ని ఎక్కడా కనీవిని చూసుండం మనం. అయితే నాగేశ్వరరావు గారు, ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ప్రారంభించినప్పుడు ఉండేటువంటి వ్యయాల కంటే ముందుకు జరుగుతున్న కొద్దీ వాటి వ్యయం పెరుగుతూ పోతా ఉంది. అలా వ్యయం పెరుగుతూ పోతున్న వాటిలో ఇలాంటివి కూడా కొన్ని కారణాలు అంటారా? ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం మేము 16,000 కోట్ల రూపాయలు మించి మేమేమో ఆ ప్రాజెక్ట్ కాస్ట్ అంచనాల ప్రకారం చేస్తాం, మీరు 40,000 చిల్లరకు పెంచినా మాకు సంబంధం లేదు అని చెప్తాను. ఇది దోచుకునే ప్రభుత్వం కాబట్టి దీన్ని మళ్ళీ ఇంకో 80,000 కోట్లు పెంచినా మీరు ఆశ్చర్యపడవసరం లేదు. సో 2018కి పూర్తయ్యే అవకాశం ఉందంటారా? ఇలా అవినీతి ఆరోపణల్లో ఇరుక్కొని ఇలా మాఫియాలు మధ్యలో ఇలా ముఠాలుగా ఏర్పడి పక్కదారి పట్టిస్తూ ఉంటాయి. రైట్ నాగేశ్వరరావు గారు, మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి. పోలవరం ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. చెప్పండి. తాజాగా చూసాం మనం, సిమెంట్ అక్రమ దందా కొనసాగుతా ఉంది. ఒక పక్క మాఫియాగా ఏర్పడి సిమెంట్ ను మధ్యలోనే తరలిస్తా ఉన్నారు కొంతమంది ముఠ. దీన్ని ఎలా చూస్తారు మీరు? ప్రభుత్వం దీని మీద సరైన సమీక్ష పెట్టిందా లేదా? దీని మీద ఇమ్మీడియట్ గా నిన్న కేసు ఫైల్ అవ్వడం జరిగింది కదండి. ఓకే, దాని మీద యాక్షన్ జరిగింది, రికవరీ కూడా చేశారు. అది కేవలం ఆ లారీలో వాళ్ళు చేసే పనులండి అవి. మరి ప్రతి సోమవారం కూడా చంద్రబాబు గారు పోలవరం అని సోమవారానికి పేరు పెట్టి సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు జరగడానికి కారణాలు ఏమై ఉండవచ్చు అనుకుంటున్నారు మీరు? ఇది లారీలో వాళ్ళు చేసే పనులండి. ఆ బల్కర్స్ అని వస్తుంటాయి. హలో, బల్కర్స్ అని చెప్పండి సార్. బల్కర్స్ వస్తూ ఉంటాయి. వచ్చిన తర్వాత వాటిని ఫైలో అని వాటిలో డంప్ చేస్తారండి సిమెంట్ ని. మరి ఇలా చేస్తూ పోతా ఉంటే ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతూ ఉంటుంది కదా, అందరికీ భారం అవుతుంది కదా. అప్పుడు ఈ వ్యయం దేని మీద ప్రభావం చూపుతుంది? ఇది లాస్ అయితే ఆ కాంట్రాక్టర్ లాస్ అవుతాడు కదా, కానీ ఇందులో మనకి ఎటువంటి ప్రాజెక్ట్ కి సంబంధం లేని విషయం ఇది. కాంట్రాక్టర్ లాస్ అయినప్పుడు మళ్ళీ ప్రభుత్వానికి కాంట్రాక్టర్ డిమాండ్ చేసే అవకాశం ఉంది కదా. ఎట్లా అండి? కాంట్రాక్టర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే అవకాశం ఉంది కదా. ఈ వ్యయం, మీరు వస్తున్నటువంటి వ్యయం సరిపోదు, ఇంకా పెంచాలనే అవకాశం ఉంది కదా. దానికి దీనికి సంబంధం లేదండి. ఇప్పుడు ఈ వర్క్ కానీ దానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఎలా చెప్తున్నా అంటే, సో ఇది వైసీపీ నేతలు అంటున్నారు ప్రభుత్వం అక్రమ దందా, ఇది ప్రభుత్వం చేతగనితనం వల్లే ఇలా అవుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇది తెలిసిన వెంటనే ప్రభుత్వం రియాక్ట్ అవ్వడం, అటు కాంట్రాక్టర్ రియాక్ట్ అవ్వడం, కేసు ఫైల్ చేయడం, వెంటనే రికవరీ చేయడం, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం పూర్తిగా చర్యలు చేపట్టిందండి. భవిష్యత్తులో ఎలాంటి జరగదు. ఎలాంటి చర్యలు చేపట్టారు? ఫ్యూచర్ లో ఎలాంటివి జరగకుండా ప్రాజెక్టు ముందుకు పోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టారు? ఇంకా బల్కర్స్ మీద నిఘా ఏర్పాటు చేశారండి. బల్కర్స్ అని వస్తూ ఉంటాయి కదా. ఓకే, అతను చీట్ చేసి బల్కర్ ని బల్కర్ ని అన్లోడ్ అయినట్టు నెంబర్ ప్లేట్ మార్చి
ఈ వేరే చోటకి తీసుకెళ్లి డంప్ చేయబోయాడు. ఇది వెంటనే ఆ కాంట్రాక్టర్ రియాక్ట్ అవ్వడం, కేసు ఫైల్ చేయడం, పోలీసులు వెంటనే స్పందించడం, వెంటనే లారీని సీజ్ చేయడం, ఎవరైతే ఇవన్నీ చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇది వెంటనే ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చేయాలని కూడా చర్యలు చేపట్టడం జరిగింది. ఓకే, రైట్ ఇది అండి. ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదండి. ఇది ఆ కాంట్రాక్టర్ ఆ లారీ ఓనర్ చూసుకోవాల్సిన పని ఇది. రైట్ రైట్ థ్యాంక్ యూ అండి. రైట్ నాగేశ్వరరావు గారు, ప్రభుత్వానికి దీంట్లో ఎలాంటి సంబంధం లేదంటున్నారు మన ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు, మీరేమంటారు? నేను ఇందాకే చెప్పాను కదా, అసలు ఇక్కడ ప్రభుత్వమే లేదని చెప్పి. ఒకవేళ ప్రభుత్వం అంటే ఇలాంటి దారి దోపిడీ కానీ, మరి నిన్న మొన్న మా జిల్లాలో జరిగిన ఒక ఐన్యూస్ రిపోర్టర్ని ఇసుక గురించి రాస్తే ఇసుక రాష్ట్రంతో కొట్టి కాళ్ళు బుర్రలు పగలగొట్టిన ఘనత మరి ఈ ప్రభుత్వానికి దక్కిందండి. ఆడ కేసు లేదు, పాడు లేదండి. ఎన్ని రకాల దౌర్జన్యాలు, మరణకాండం సృష్టిస్తున్నారు వీళ్ళు. ఈ రకమైన ఈ ప్రభుత్వానికి సంబంధం లేకపోతే ఒక పక్కన పోలవరానికి వచ్చే సిమెంట్ దారిలో ఉంటా ఉంటే, దోపిడీ చేస్తా ఉంటే, ఆ ప్రాజెక్టు 18లో కడతానంటే ఆయన ఎలా కడతాడండి? ఆయన కట్టకూడదనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు వ్యయం తెచ్చుకుంటూ ఆ డబ్బుని డ్రా చేసుకుని దోపిడీ చేయడానికే వీళ్ళు చేసే దోపిడీ దొంగలు అందరూ కూడా వీళ్ళంతా ఒకటే బ్యాచ్. అంటే మధ్యలో ఉన్నటువంటి బల్కర్స్ మాత్రం ఇలాంటి దోపిడీలకు పాల్పడుతున్నారు. దీనికి టీడీపీకి ఎలాంటి సంబంధం లేదంటున్నారు. మీరేమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దీని వెనక ఎవరైనా బడా నేతలు ఉండే అవకాశం ఉందని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మా ప్రభుత్వం ఉందా, వాళ్ళ ప్రభుత్వం ఉందా? దారి దోపిడీ దొంగల్ని ప్రాజెక్ట్ వచ్చే సిమెంట్ మధ్యలోనే దోచుకుంటున్నారంటే ఎవరికి సంబంధం ఉండాలండి? ఎవరు బాధ్యత అండి? ఇవాళ ట్రాన్స్ప్లాయ్ కంపెనీ ఉందండి. ఆ ట్రాన్స్ప్లాయ్ కంపెనీకి ఏ తాడు బొమ్మడం లేదంటున్నారండి. ఏమీ లేదు. ఒక మీ టీవీలో అన్ని టీవీల్లో కూడా వాళ్ళని వాయించారు. ఇవాళ వాళ్ళని అర్థం చేసుకుని వారం వారం వస్తూ ఎంత వస్తుందని లెక్క చూసుకుంటానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. కానీ ఆ ప్రాజెక్టు ఏ రకంగా అవుతుందంటానికి మాత్రం ఆధారాలు లేవు. ఎందుకంటే ఇవాళ సిమెంట్ ని దారిలోనే అమ్మేసుకుంటున్నారు, స్టీల్ ని దారిలోనే అమ్మేసుకుంటున్నారు, ఇసుక అమ్మేసుకుంటున్నారు, ఏది దొరికితే అది దోచుకుంటున్నారు. వాళ్ళకి ఇంకెక్కడండి ఈ ప్రాజెక్ట్ కట్టాలనే చిత్తశుద్ధి లేదు. ఒక దారి దోపిడీ దొంగల్లా దోచుకుంటా ఉన్నారంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాగేశ్వరరావు గారు. రైట్, ఇప్పుడు చిన్న బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టే ట్యూన్.